హాయ్ అండి, అందరికీ నమస్కారం. జమ్ము చెట్టుకి పూజలు ఏ విధంగా చేయాలి, ఏ టైంలో చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుని దగ్గరకు, ఒక పూజారి దగ్గరకు, ఏదైనా తెలిసిన పండుగల దగ్గరకు వెళ్ళి మన బాధలు చెప్పుకున్నప్పుడు వాళ్ళు మొదటిగా ముఖ్యంగా చెప్పేది జమ్ము చెట్టుకి పూజలు చేయమని. అది కూడా 108 చుట్టులతో 41 రోజు కానీ 108 రోజులు కానీ ఖచ్చితంగా జమ్ము చెట్టుకు పూజ చేయమంటారు. అలాగే పూజలు ఎప్పుడు చేయాలో తెలుసా? ఉదయము సాయంత్రమో కాదండి, ఎర్లీ మార్నింగ్ 3:30 to 4:30 లోపల జమ్ము చెట్టుకు ఎప్పుడైనా కూడా పూజ చేయాలి. ఎందుకంటే మనం జమ్ము చెట్టుకు పూజ చేసేటప్పుడు ఏ మానవుడు చూడకూడదనేది ఒక నియమం. భార్య భర్తలు ఇద్దరూ కలిసి పూజ చేస్తే చాలా ఫలితాలు ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు. అది చిన్న చెట్టుకు చేయకూడదు. చాలా ఏండ్ల క్రితం ఉన్న జమ్మ చెట్టుకి పూజ చేస్తేనే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సకల దేవతలు జమ్మ చెట్టులో ఉంటారని పండితులు చెప్తూ ఉంటారు కదా. మొదటి రోజు ఒక బిందె నీళ్ళతో జమ్ము చెట్టు మొత్తం కడిగి చుట్టుపక్కల మొత్తం శుభ్రం చేసుకొని పసుపు కుంకం పెట్టి మొదటి రోజు ప్రారంభిస్తున్నాం కాబట్టి ఒక టెంకాయ కూడా సమర్పించుకొని దేవుడికి అలాగే తీపి పదార్థం ఖచ్చితంగా పెట్టాలి. మనం ఎలాగైతే దేవతలకు ఏదైనా పూజ చేసినప్పుడు తీపి పదార్థం సమర్పిస్తామో కదండి, అలాగే జమ్మ చెట్టుకు కూడా ఏదైనా తీపి పదార్థం పెట్టి దీపకుందులు 2 పెట్టి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించి టెంకాయ కొట్టి పూజ చేసుకోవాలి. మనకు 108 రోజులు చెబితే అది కాస్త 150 రోజులు అవుతుంది. 41 రోజు చెప్తే అది కాస్త 80 రోజులు అవుతుంది. ఎందుకంటే మధ్యలో ఏదో అడ్డంగం వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు గమనించండి. కానీ అన్నీ దాటుకుంటూ 108 రోజులు 41 రోజు కూడా కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. ఎక్కువ శాతం జమ్మ చెట్టు పొలాల మధ్యలో ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర మాత్రమే టెంపుల్ దగ్గర ఉంటుంది. కాబట్టి పొలాల్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఒకరిని తోడు తీసుకోవడం చాలా మంచిది. మొదటి రోజు జమ్మ చెట్టుకి పూజ చేసేటప్పుడు రాగి బిందెలో నీళ్లు సమర్పించినట్లయితే అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయని కూడా చెప్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి, కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.